కానీ మాట ఇక్కడ రాయబడింది పేజీ నంబర్ 7775. చదువు. మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము చేసుకొనుడి. నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఏమైనా కుటుంబమా, ఈ దినము ఈ గృహంలో అడుగుపెట్టినటువంటి నూతన వధువరులు తల్లిదండ్రులను బట్టి, బంధువులను బట్టి ఈ దినము ప్రగతి మధును బట్టి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇజ్రాయిల్ ప్రజల విషయంలో, ఆ దినాల్లో ఇజ్రాయిల్ ప్రజల విషయంలో ఏదైతే వాగ్దానము చేశానో ఆ వాగ్దానము మీకు కూడా వర్తిస్తుంది అంటున్నాడు. ఇక్కడ గమనించండి, మీరు ఐగుప్తు దేశములో నుండి వచ్చినప్పుడు నేను మీతో చేసిన నిబంధన జ్ఞాపకము అంటే వారు ఏ పరిస్థితిలో నుండి వచ్చారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నేను మీ మధ్యలో ఉన్నాను. మధ్యలో ఉండడమే కాదు, ఏమని మాట్లాడుతున్నాడు, నా ఆత్మ మీ మధ్యలో ఉన్నది గనుక భయపడకండి. ఆయన ఆత్మ ఈ ప్రాంతంలో సంచారము చేయుచున్నది. వాక్యము విత్తుతున్నామంటే ఆయన పరిశుద్ధాత్మ కార్యాలు జరుగుతున్నాయని అర్థం. ఇంటిలో ఆయన ప్రకాశమైన వెలుగు ప్రకాశింపజేయడానికి ఒక నిదర్శనం అని దేవుడు బయలుపరుస్తున్నాడు. రాత్రివేళ గమనించండి, భయపడకుడి అంటున్నాడు. కొత్త గృహము, కొత్తగా పెళ్ళైంది, మన ఆలోచన తల్లిదండ్రులకే కానీ బంధువులకే కానీ ఎలా ఉంటుందంటే, కొత్తగా పెళ్ళయ్యారండి, వారిని ఎవరున్నారో, ఎవరు ఏంటో, ఆ ఇంట్లో ఎవరు చుట్టుపక్కల లేరు, ఆ ఇంట్లో ఏముంది, నా ఆత్మ పని చేయుచున్నదని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. దేవుని వాగ్దానానికి వ్యతిరేకత లేదు. అది వ్యతిరేకంగా నడిపించడానికి ప్రయత్నం చేస్తున్న ప్రతి కాడి వెనక కొడతా అంటున్నాడు. ఇక్కడ మాట్లాడుతున్న మాట ఏంటంటే, అగ్గయ్య గారు చెప్తున్నారు, ఇజ్రాయెల్ ప్రజల నుంచి గుర్తు చేస్తూ, మీరు ఐగుప్తు దేశంలో నుండి వచ్చినప్పుడు వాళ్ళ పరిస్థితి ఎలాంటిది, అయోమయ పరిస్థితి. అటువంటి వారిని నిలబెట్టిన దేవుడు ఈ వధూవరులను నిలబెట్టును గాక. ఇక క్రొత్త జీవితం అడుగు పెట్టబోతున్నారు, క్రొత్త విధానంలో అడుగు పెట్టబోతున్నారు. అందుకే అంటున్నాడు, నా ఆత్మ మీ మీద ఉండును గాక. ఈ ప్రాంతం అంతా ఉండును గాక. మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పరిశుద్ధాత్మ శక్తి నడిపింపు జరుగును గాక. ఆ పరిస్థితులు సంక్రమించకపోయినా, అనుగుణంగా లేకపోయినా మిమ్మల్ని బట్టి ఆ కార్యాలు జరుగుతాయి. అక్కడ పరిస్థితులు తారుమారు అవుతాయి. అందుకే యెషయా ప్రవక్త కూడా ఒక చక్కని మాట గుర్తు చేస్తున్నాడు ఈ రాత్రి వేళ. చూడండి, యెషయా ప్రవక్త 41వ అధ్యాయము 8-9 వచనాలు చూడండి. నేను ఏర్పరచుకున్న యాకోబు, నా స్నేహితుడైన అబ్రహాము సంతానమా, భూదిగంతముల నుండి నేను పట్టుకొని దాని కొన నుండి పిలుచుకొనిన వాడా, నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పినవనియు నీకు తోడై. ఏం చెప్పాడు? ఐగుప్తులో ఉన్న పరిస్థితిని బట్టి నేను తీసుకొచ్చాను, పాలు తేనెలు ప్రవహించే కానాను దేశంలో అడుగు పెట్టిస్తున్నాను, నీకు ఏ కొరవై ఉండదు. అయితే ఏమంటున్నాడు ఇక్కడ, నీవు దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకొనిననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపడుతున్నాను, నీకు సహాయము చేయువాడను, నీకు ఏమన్నా దక్షిణ హస్తంతో నిన్ను ఏమంటున్నాడు, భయపడకంటున్నాడు, సహాయం చేసి నీకు నా దక్షిణ హస్తము నీ మీద ఉంటుందని. సహాయకుడు, ఆదుకునే గొప్ప దేవుడు, భయం నుండి తప్పించే గొప్ప దేవుడు, ధైర్యాన్ని పుట్టించే గొప్ప దేవుడు.
ఇన్ని రకాలుగా ఉంటే మనకెందుకండి భయం మీద? అందుకే ధైర్యపరుస్తున్న మాటలు ఈ రాత్రి వేళ గమనించండి ప్రియమైన కుటుంబమా. ఈ రాత్రి వేళ ప్రగతి మధు మీరు అనుకోవచ్చు, ఇంకొక వారమే మా అమ్మ వాళ్ళు ఉంటారు, ఒక వారమే అందరు తోడుగా ఉంటారు, తదుపరి నేను ఒక్కదానిని, నేను నా భర్త, నువ్వు నీ భర్తే ఉండాలి. మధ్యలో ఎవరు ఉంటారు? మూడో వ్యక్తి ఎవరు ఉంటారు? దేవుడు ఉంటాడు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ క్రియలు మీ ద్వారా కనపడును కాక. కాబట్టి ధైర్యం కలిగి నిబ్బరం కలిగి జీవించే విధముగా ఆయన హస్తము మీకు తోడుగా ఉంది. ఆయన వాక్కు మీ మీద రిలీజ్ అవుతుంది. ఆయన ఆత్మ మీ మీద కుమ్మరింపబడి ఉన్నది. కాబట్టి భయపడకుము అంటున్నాడు. అందుకే కీర్తనకారుడు ఒక చక్కని మాట గుర్తు చేస్తాడు. 91వ కీర్తనలో మనకు కావాల్సినది ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూడండి 10వ వచనం నుంచి చూస్తే 91వ కీర్తన. నీకు అపాయమేమియు, ఎందుకు? వాగ్దానం చేశాడు. వాగ్దాన పుత్రుడు, మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుడు. మాట ఇచ్చేశాడు. నువ్వు మాట తప్పుతావేమో, కానీ మాట తప్పని దేవుడు. మాట ఇచ్చాడు. ఐగుప్తులో నుండి నేను తీసుకొని వచ్చానే, ఆ కమిట్మెంట్ ఈ రోజు కూడా ఇప్పటి వరకు నేను మాట తప్పలేదంటున్నాడు దేవుడు. కాబట్టి ఇక్కడ అంటున్నాడు, నీకు ఏ అపాయము రాదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును. నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి పట్టుకొందురు. నీవు సింహములను నాగుపాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు. అది ఇవన్నీ నెరవేరాలంటే ఏం చేయాలి? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని. ఆయన ప్రేమించకపోతే, ఒక వ్యక్తిని నువ్వు ప్రేమించే గుణము లేకుండా పైకే కనపడినట్టుగా కనపడితే ప్రేమ చూపిస్తారా? ప్రేమించినప్పుడే అతని ప్రేమను నువ్వు పొందుకోగలవు. నీ ప్రేమను అతడు, దేవుడు కూడా అడుగుతున్నాడు, నువ్వు నన్ను ప్రేమిస్తే నీకు పైన ఉన్నాయన్నీ నేను ఇచ్చేస్తాను గిఫ్ట్. ఏంటి పైన ఉన్నాయి? ఏమంటున్నాడు? పైన ఉన్నాయి. ఏ అపాయము ఇక మీదట ఏ అపాయము రాదని వాగ్దానం చేస్తున్నాడు. ఎందుకు? భయపడకు అన్నాడు. ఏ తెగులు నీ ఇంటిలో ఏది సంభవించద్దు అంటున్నాడు. ఆయన అక్కడే ఆజ్ఞ వేసేశాడు. ఆయన ఆజ్ఞ లేనిది చీమైన కూడా రాదు. హల్లెలూయా. ఆయన పరిశుద్ధాత్మ శక్తితో అక్కడ కంచె వేసేశాడు. కంచె వేశాడా? ప్రాంతమంతా ఆయన ఆధీనం ఉంది ఈ దినం నుంచి. హల్లెలూయా. చదవ. నీ మార్గములన్నిటిలో చూడండి, నువ్వు వెళ్ళే ప్రతి ప్రాంతంలో కూడా ఆయన కాపాడుటకు, ఆయన నిన్ను గూర్చి. చూసారా? ఆయన ఒక్కడే కాదు, దూతలకు కూడా సెలవిచ్చాడు. నా బిడ్డలు ఇరువురిని సెక్యూరిటీ ఇచ్చేస్తున్నాడు, ఒక అష్యూరెన్స్ ఇచ్చేస్తున్నాడు. మనం ఇస్తామా? తల్లిదండ్రులు చెప్తాం, మేము ఉన్నామండి, మీరు ధైర్యం వెళ్ళండి. తర్వాత రెండో రోజు నేను బిజీ అండి, ఫోను కలవలే, రకరకాలుగా చెప్తాం. కానీ దేవుడు మాట తప్పని దేవుడు. వారు ఎవరైనా సరే వారు మాట తప్పారేమో, కానీ నేను మాట ఇచ్చి నెరవేర్చే గొప్ప దేవుణ్ణి. వాగ్దానం చేస్తున్నాను, ఇక నుంచి నేను నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. చూడండి అక్కడ రాయబడిన మాట, నీ పాదములకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద ఎత్తి. చూసారా? ఈ రోజు నుంచి నిన్ను ఇలా ఎత్తుకొని నడిపిస్తాను. పడిపోతుంటే చూసేవారే, కానీ పడిపోకుండా చూసేవారు ఎవరు ఉన్నారు? ఒక్కరే ఉన్నారు, దేవాతి దేవుడు ఉన్నాడా? ఉంటే హల్లెలూయా చెప్పండి. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ గమనించండి, నీవు సింహములను నాగుప్రాములను త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగదొక్కెదవు. అంటే అర్థం ఏంటో తెలుసా? మనం నాగుపాములను అయి తొక్కేదంటే అర్థం ఏంటంటే, మనము నివసిస్తున్న జనాంగం ఎలాంటిదంటే, నాగుపాములు లాంటి మనుషుల మధ్య, తేళ్ల లాంటి మనుషుల మధ్య,
సింహము లాంటి క్రూరమైన మనుషుల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి వారి మధ్యలో ఆయన జ్ఞానము నీకు ఇచ్చి ఎలా నడవాలో నడవడిక నేర్పుతూ నువ్వు పడిపోకుండా ఎత్తి పట్టుకుంటూ నీకు ముందుండి నడిపిస్తానని వాగ్దానం అది. అంతేగాని నాకు పాము మన పాము దొక్కుతాం, పాము కనపడే పాము దొక్కడం అది కాదు. ఇక్కడ ఏమంటున్నాడంటే నేను నీకు అటువంటి జ్ఞానం, అటువంటి భయాన్ని నీకు తొలగిస్తాను. ఎటువంటి మనుషుల మధ్య అయినా దూసుకొని వెళ్తావు, ఎందుకంటే పరిశుద్ధాత్మ శక్తి నీలో పనిచేస్తుంది. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని, ఇవి ఈక్వాలిటీస్ వస్తాయి ప్రేమించినప్పుడే. మరలా అంటాడు, అతడు నా నామం నెరిగినవాడు కనుక నేను అతన్ని, దేవుని ఎరిగితే అంతే కదా. ఒక మనిషి నాకు తెలుసు అంటే ఆ మనిషి ద్వారా నీకు ఏమైనా పొందుకుంటాం. అతను తెలియకపోతే ఏం నుంచి వస్తాయండి? పరిచయమే లేదు. మరలా చూడండి ఇక్కడ, అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి, అడగంది అమ్మాయిన అన్నం పెట్టదు కదా, అడగంది అడిగితేనే కదా, నువ్వు అడగలే కదా, నువ్వు ఇస్తేలే కదా, నువ్వు ఇవ్వలే కదా, మనం అంటాం కదా. దేవుడు అంటున్నాడు, అతడు నాకు మొర పెడితే, అంటే నీ ప్రాబ్లం ఏంటో దేవుడిని చెప్పాలి, తల్లిదండ్రులకు కాదు. ఇక నుంచి తల్లిదండ్రులు ఎవరంటే నీకు దేవుడే. ఎందుకు? నీకు అందుబాటులో ఉండేది దేవుడు ఒక్కడే. తల్లిదండ్రులు దూరం ఉంటారు, బంధువులందరూ దూరం ఉంటారు, కానీ సమీపంగా ఉండేది దేవుడు ఒక్కడే. అందుకే భయపడకు అంటున్నాడు. దూతలకు సెలవిచ్చాడు, ఒక్కరు ఉన్నవా ఇద్దరు ఉన్నవా దూతలకు సెక్యూరిటీ ఉంటాయి. హల్లెలూయా. మరలా ఏమంటాడు కదా, శ్రమలలో నేను అతనికి, బాగానే ఉన్నాం, కొత్తగా పెళ్ళయింది, అన్నీ ఉన్నాయి, అన్నీ మాకు అన్నీ ఏ పదవ లేదు, కొదవ ఒక్కటే ఉంటుంది. అన్నీ ఉన్నా ఒక్కటి కొదవ ఉంటుంది. ఏంటిది? ఏంటిది? చాలామందికి తెలియదు అది. సంతోషము, సమాధానము, ప్రేమ, ఈ మూడు ఉండవు. అన్నీ ఉంటాయి, అందరితో సమాధానం ఉండదు, అందరితో సంతోషం ఉండదు. ఒకవేళ సంతోషం ఉంటే సమాధానం ఉండదు, సమాధానం ఉంటే ప్రేమ, ఏదో ఒకటి కొదవ. ఇవన్నీ ఇమిడి ఉండాలి అంటే దేవుని వైపు నీవు ఉండాలి. ఆయన ప్రేమిస్తే ప్రేమించే గుణాన్ని బట్టి ఇతరులు నేను ప్రేమిస్తారు. ఇక్కడ గమనించండి, అతన్ని విడిపించి అతన్ని గొప్ప అంటే నీకున్న బంధకాలను ఈ రోజు నుంచి విడగొట్టేస్తున్నాడు. నీ మీద అసూయతో, ద్వేషముతో ఏదైనా క్రియలు పనిచేయాలని అపవాది చేస్తున్నాడు, అవన్నీ ఈ రోజు నుంచి విడుదలవును గాక. కొత్తగా పెళ్ళైన వారి మీద కన్ను ఉంటుందండి. ఏ కన్ను? నరదృష్టి, శత్రు, చీకటి శక్తులు, దురాత్మక చెరపటి శక్తులు, అబద్ధతులు, విషపు చూపులు నేను లైవ్ అయిపోతాయి. భయపడకు అంటున్నాడు. హల్లెలూయా. మరలేమంటున్నాడు, దీర్ఘాయువు చేత అతన్ని తృప్తిపరచదును నా రక్షణ. హల్లెలూయా. దీర్ఘాయువు చేత అంటే మీరు స్థిరముగా నిలబడేంత వరకు దేవుడు మీకు తోడుగా ఉంటాడు. రక్షణ అనుభవంలోనికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాడు. రక్షణ కవచాన్ని మీకు మీ ఇరువురికి కల్పించబోతున్నాడు. ఈ గృహములో ఉంటున్నంత కాలము మీకు ఏ కొరవై ఉండదు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడి మాటలు దీవించును గాక.